మీకు ఆ విషయం తెలిసినా అండి? ఆధ్యాత్మికమైన ప్రవచనాలకు వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా మీరు ఒక విషయం చెప్తూ ఉంటారు, మళ్ళీ పుట్టుక వద్దు, మళ్ళీ ఈ మానవ గర్భంలోకి మనం ప్రవేశించకూడదు, కేవలం మానవ గర్భం కాదు, ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించకూడదు అని అంటూ ఉంటారు. విన్నారా ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళినప్పుడు? పునరపి మరణం పురనపి జననం పురనపి జననీ జఠరే శయనం. మళ్ళీ తల్లి గర్భంలోకి రాకూడదు అని అంటారు. గర్భస్థ నరకము అని అంటారు. విన్నారా ఇవన్నీ కూడా? ఒకసారి గర్భం వెళ్ళి భగవానుడికి ప్రార్థన చేసింది, అరే నేనేం అపరాధం చేశాను రా, అందరు నన్ను తిడుతున్నారు ఊరికే, చీచీ చీచీ మళ్ళీ గర్భంలోకి వెళ్ళకూడదు, గర్భస్థ నరకం అట. స్వామి ఏంటయ్యా ఇది అని అంటే స్వామి అన్నాడట, అమ్మ నువ్వేం కంగారు పడకు, నేను నీ గర్భంలోకి వచ్చాక ఆ గర్భాన్ని అందరూ స్తుతిస్తారు అని అంటే, ఎన్నడైతే దేవకి గర్భంలోకి కృష్ణుడు ప్రవేశించారో బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, వరుణ, వాయు, యమ ఇత్యాది దేవతలందరూ వచ్చి దేవకీదేవి యొక్క గర్భాన్ని స్తుతించారట. అందుకే భాగవతంలో గర్భస్తుతి అని అంటారు ఆ అధ్యాయం పేరు. దీనివల్ల మనకొక అద్భుతమైన ఉపదేశం లభిస్తుందండి.